చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి కూడా ఆయన ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళకి హింసకి గురి చేయాలి అని ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేయాలని నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడి, వారి ఇంటి పైన చేసినటువంటి దాడి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. పోలీసుల సమక్షంలోన, టీడీపీ నాయకుల సమక్షంలోన 3000కి పైగా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నిటినీ కూడా ధ్వంసం చేసి, ఇంట్లో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా పెట్రోల్ బాంబులకి నిప్పంటించి కార్ని ధ్వంసం చేసి, ఇంటికి నిప్పంటించి దాన్ని ధ్వంసం చేసి, అది సరిపోదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్లు కూడా నిప్పంటించి ధ్వంసం చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయకపోతే ఆయన ఇక్కడే మేము